ఆడపిల్లలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి వెంకటేశ్వర నాయకత్వంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షమైనటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు వీరబ్రహ్మచారి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అర్ర గారు, పెద్దలు వెంకటేశ్వర్ మల్లీశ్వరుడు, నేను ప్రతిష్ఠించుకున్న విగ్రహం ఒక మామూలు విగ్రహం కాదు. వివేకానందుడు భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ చరిత్రని, భారతదేశ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించినటువంటి మహనీయుడు వివేకానందుడు, ఆనాటి నరేంద్రుడు. చికాగోలో భారతదేశం అంటే చిన్న చూపు, భారతదేశం వాళ్ళకు సంస్కారం ఉండదు, భారతదేశం వాళ్ళకి విద్య ఉండదు, బానిసత్వమే ఉంటుందని చెప్పిన గడ్డ మీద భారతదేశం యొక్క కమిట్మెంట్ ఏందో, త్యాగం ఏందో, భారతదేశం యొక్క మీద సంపత్తి ఏందో మొట్టమొదటిసారి తెలిసినటువంటి మహానాయకుడు నరేంద్ర, ఆనాటి నరేంద్రుడు మనం పిలుచుకునే వివేకానంద గారు. ఇవాళ మళ్ళీ భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ యొక్క గౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని మరోసారి చాటి చెప్తున్నటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోయింది. ఇవాళ మీరందరూ కూడా ఆ విగ్రహాన్ని చూసినప్పుడు గుర్తు రావాల్సిన రెండు విషయాలు: మహానీయుల యొక్క విగ్రహాలని, మహానీయుల యొక్క జయంతి ఉత్సవాలని, వర్ధంతి సభని మొక్కుబడిగా విగ్రహాన్ని పెట్టుకో. ఈ తరం రాబోయే తరాలకి ఆ మహనీయుల యొక్క కమిట్మెంట్ని, ఆ మహనీయుల యొక్క త్యాగనిరతిని, ఆ మహనీయుల యొక్క మనకు అందించిన గొప్ప సంపదని అందించడానికి కోసం మనం విగ్రహాలు పెట్టుకుంటాం తప్ప విగ్రహాన్ని కేవలం పూజల కోసమో, విగ్రహాన్ని కేవలం చూడడం కోసం మాత్రం పెట్టుకో. నిన్ననే మనం వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, దివంగత ప్రధానమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేను మా వైద్యంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించాను. వారి విగ్రహ సందర్భంగా వారు ఇచ్చిన గొప్ప సమాజానికి గొప్ప సూచన ఏంటంటే, छोटे मन से कोई बड़ा नहीं हो सकता, टूटे मन से कोई खड़ा नहीं सकता అనేటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ దేశంలో ఉన్న అన్ని కులాల చేత, అన్ని మతాల చేత, అన్ని ప్రాంతాల చేత, అన్ని పార్టీల చేత సమానంగా గౌరవించబడిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆనాటి నరేంద్రుడి, ఆనాటి వివేకానంద యొక్క బోధనతో వారు ఎంపికైనటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ మన నరేంద్ర మోడీ గారు కూడా వివేకానంద యొక్క ఆశయాలు, ఆలోచన విధానం, వారిచ్చిన స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇవాళ మళ్ళీ మన దేశం యొక్క ఔన్నత్యం మీద, ప్రపంచంతో మన మీద పెరుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా అరుణాకర్ గారు ఒక మాట చెప్పి, రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలను వేధించడానికి కాదు,
రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజా సంపద దోచుకోవడం కోసం కాదు. రాజకీయ పార్టీ నాయకులు ప్రజల యొక్క కన్నీళ్ళకి, ప్రజల యొక్క ఆకలికి, ప్రజల దుఃఖానికి పరిష్కారం చూపేటువంటి వేగు చుక్కలని చెప్పినటువంటి మహనీయుడు మన వివేకానందుడు. రాజకీయ నాయకులు దానికి భిన్నంగా సమాజ శ్రేయస్సు కాకుండా వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, వాళ్ళ శ్రేయస్సు కోసమే పనిచేస్తున్న నాయకులు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజానీకానికి ఆకలి కేకలేని, ఆత్మహత్య లేని సంపన్నమైన రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి భావించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దేశ చిత్రపటం మీద తెలంగాణ గొప్పదాన్ని ఆవిష్కరించే అవకాశం వస్తుందని భావించారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఎంత అధోగతి పాలవుతుందో, ఎన్ని రకాల ఇవాళ ఈ రాష్ట్రం గురించి చిన్నగా చూస్తున్నారో నేను మీకు చెప్పాల్సింది. చరిత్రలో గొప్ప గొప్ప రాజులు ఉంటారు, పీడించిన రాజులు ఉంటారు, గొప్ప గొప్ప మనుషుల కోసం జీవశించే చక్రవర్తి ఉంటారు, మనిషిని హింసించిన చక్రవర్తులు కూడా ఉంటారు, దోసుకునే నాయకులు ఉంటారు, ప్రజలకు మేలు చేసే నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఎందులో ఇవాళ గొప్ప పేరు సంపాదించుకున్నాడు అంటే, ఒక హుజరాబాద్ లో 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డబ్బులు ఖర్చు పెట్టి 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీవన రూపాయలు ఇచ్చి ధర్మాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆ కేసీఆర్ గారికి హుజరాబాద్ ప్రజానికం గుణపాఠం చెప్పి చెంప చెల్లమనిపించి తెలంగాణ గడ్డ మీద ఈ డబ్బుకు స్థానం లేదు, తెలంగాణ గడ్డ మీద ఈ దొంగ జీవాలకు స్థానం లేదు, తెలంగాణ గడ్డ మీద ఆత్మగౌరవానికే గుర్తింపు ఉంటుంది, రేషన్ గడ్డ తెలంగాణ గడ్డ అని చెప్పి మరోసారి ఆవిష్కరించింది హుజరాబాద్. హుజరాబాద్ లో ఇంతమంది అన్నట్టు వాళ్ళు చెప్పింది, వాళ్ళు అప్పుడప్పుడు హుజరాబాద్కి వచ్చి సభలలో ఉపన్యాసాలు ఇచ్చి మళ్ళీ ఊళ్ళోకి వచ్చినప్పుడు ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు కూడా ఉత్కంఠ అడిగింది. కేసీఆర్ మరాఠీ, కేసీఆర్ తిమ్మిని పంపిణీ చేస్తారు, కేసీఆర్ ఏమైనా చేసి ధర్మాన్ని వడగొట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు, మా ఉద్యమ సహచరులైనటువంటి ఈటలను కానీ వడగొట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు. ఇప్పటికే శబరం చేసిండు, ఈటలైనటువంటి ముఖం అసెంబ్లీలో కనపడకూడదని చెప్పి హుకుం జారీ చేసి 13 మంది మంత్రులు, 10ల సంఖ్యలో ఎమ్మెల్సీలు, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు, 100ల సంఖ్యలో మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, జిల్లా పరిషత్. కేసీఆర్ గారు మాట్లాడటంలో మాట్లాడితే విమర్శిస్తున్నారని చెప్పి, మాట్లాడటంలో మాట్లాడితే వాళ్ళ గులాములు, వాళ్ళ బానిసలు మా మీద విచ్చుపడతా ఉన్నారు. ఇవాళ ఒక్క హుజరాబాద్ తీర్పు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎట్లా మారిందో, ఏం మాట్లాడుతున్నాడో నేను మీకు చెప్పాలని చెప్పి నేను హుజరాబాద్ చెప్పిన, ఇక్కడ గెలిస్తే నేను గెలిచినట్టు కావచ్చుమా, ఇక్కడ గెలిస్తే ఒక జెండా గెలిచినట్టు కావచ్చుమా, ఇక్కడ గెలిస్తే 4 కోట్ల తెలంగాణ ఆత్మగౌరవం గెలుస్తుందని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ గా పరిమితమైండు, కేసీఆర్ గారు ప్రగతి భవన్గా పరిమితమైండు. ఎన్నో రాజులైనా చక్రవర్తులైనా అప్పుడప్పుడు ప్రజల కష్టాలున్నాయా, సుఖాలున్నాయా మారు వేషంలో వచ్చి తెలుసుకుంటాడని చెప్పి మనం విన్నాం. కానీ ఈ రాజు మాత్రం ఏనాడు కూడా 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు గడిచింది, ఒక్కనాడు కూడా నా మహబూబ్ నగర్ ప్రజలు ప్రగతి భవన్ పోయి ముఖ్యమంత్రి గారు నా ఊరికి సమస్య ఉన్నది, నా కుటుంబానికి సమస్య ఉందని చెప్పుకునే భాగ్యం కలగలేదు. ఆనాడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పొద్దున పుట్టిన ప్రజాదర్బారు పెట్టేది, మళ్ళాంటి వాళ్ళు అక్కడ పోయి సమస్య చెప్పుకునే ఆస్కారం ఉండే. కానీ ప్రగతి భవన్కు మనుషులు పోకుండా ఇనుప కంచెలు పెట్టుకున్నాడు ఆయన. పోలీసు ఇనుప మూట సప్పుల మధ్య ప్రగతి భవన్ కొనసాగుతుంది తప్ప అక్కడ మాత్రం ప్రజలు కలుసుకునేటువంటి భాగ్యం లేకుండే. రెండవది, ఫామ్ హౌస్ వదిలిపెడతాడు ఆయన, ప్రగతి భవన్ వదిలిపెడతాడు ఆయన. అక్కడ కనుక కేసీఆర్ ఓడిపోతే తప్పకుండా కేసీఆర్ భూమిని దిగొస్తాడు, కేసీఆర్ ప్రగతి భవన్ వదిలిపెడతాడు, కేసీఆర్
ఫామ్ హౌస్ పెడతారు, కేసీఆర్ రోడ్ల మీద తీసుకొస్తారని చెప్పారని చెప్పింది. అదే పద్ధతులలో ఓడిపోయిన తర్వాత 2 రోజుల పాటు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి కలెక్టర్ 2 గంటలు మాట్లాడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో పలచబడ్డ ముఖ్యమంత్రి చివరికి ఏ ఇందిరా పార్కులు అయితే సంఘాలు కానీ వ్యక్తులు కానీ పార్టీలు కానీ ధర్నాలు చేయొద్దని చెప్పి నిషేధించిందో అదే ధర్నా చౌకులో ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అనున్న సహజమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే హుజూరాబాద్ తీర్పు నిబంధనలు వాళ్ళు అనుకున్నారేమో రాబోయే కాలంలో తిమ్మి పమ్మి చేసి మాయ మాటలతో మరోసారి అధికారాన్ని సంపాదించుకోవచ్చు డబ్బుతో అని చెప్పి ప్రకటనలు అంటున్నాడు. తెలంగాణ గడ్డ మీద దానికి ఆస్కారం లేదు. ఇవాళ వడ్ల పేరిట రైతాంగం యొక్క కళ్ళల్లో ఎట్లా మట్టి కొట్టిందో అది మీకు ఇప్పటికే ప్రతి నిత్యం పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఆనాడు అసెంబ్లీలో ఏం చెప్పింది కేసీఆర్ గారు? దేశంలో ధనవంతమైన రైతు తెలంగాణ ఉండాలని చెప్పిండు. దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టి ఇవాళ బీడు భూములుగా మారినటువంటి మా పల్లెలు మర్చినటువంటి మా మహబూబ్ నగర్ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ధాన్యపు రాసులు పండిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి. రైతు బంధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి. రైతు బంధించినా, కరెంటు ఇచ్చినా, 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టినా, పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినా ప్రతి కింద కూడా దేశంలో ఎవరు కొనట్లేదు, నేనే కొంటా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? కదా కేంద్ర ప్రభుత్వం వాటిలో కొంటలేదట, కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటలేదట, రైతులారా మీరు వరి పండించగలిగినటువంటి మాట మాట్లాడుతున్నట్టే ముఖ్యమంత్రి గారు ఇవాళ మధ్య తప్పి మాట్లాడుతున్నా, ఆలోచనతో మాట్లాడుతున్నా. మనకు ఆలోచన చేసుకోండి. ఇదే ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇచ్చిన తర్వాత ఉపన్యాసం ఇచ్చిండు. నేను రైతుల మేలు కోసం పనిచేస్తా, నేను చెప్పింది చేయని అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏమైనా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో పత్తి మాత్రమే వేయమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. పత్తి వేసినాం. ఒక సందర్భంలో పంటలో మొక్కజొన్న వేయని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మొక్కజొన్న వేయకుండా వ్యవసాయం చేసుకున్నాం. ఒక సందర్భంలో సన్నబియ్యం పండియమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. సన్నబియ్యమే పండించినాం. కానీ సన్నబియ్యం పండించినారు 50 రూపాయలు కూడా గిట్టలకు ఎక్కువ వేయకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టిండు సీఎం కేసీఆర్ గారు. ఇవాళ ఏమంటున్నాడు? మొత్తమే వరి వేయాలంటున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు 100 పొలాలలో వరి కాకుండా మొక్కలు పండితే రైతులారా 100 పొలాలలో సన్ఫ్లవర్ పండుతుందా? 100 పొలాలలో పల్లిగా పండుతుందా? 100 పొలాలలో వరి మాత్రమే పండుతుందని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నేను వారి మండలం మరుకుకు వచ్చిన ఆ రైతులు ఒక యువకుడు వారి వ్యవసాయ క్షేత్రంలో పనికి పోయి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయి వచ్చినప్పుడు ఆ రైతుల్ని కానీ ఆ రైతులను అడిగినా, మరి రాష్ట్రం అంతా కేసీఆర్ గారు వడ్లు వేయతారు కదా, తన ఫామ్ హౌస్ లో ఏమేసినా చెప్పడితే వారందరూ 150 ఎకరాల వరి పొలం వేసిందని చెప్పారు. అంటే మందికి చెప్పడానికి, రైతులకు చెప్పడానికి ఏమో వరి వేయద్దు, తాను మాత్రం వరి వేస్తుంది కదా. అంటే పూటకొక మాట మాట్లాడి ఇవాళ ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటికైనా రైతాంగం, తెలంగాణ రైతులారా ముఖ్యమంత్రి యొక్క నైజమేందో, ముఖ్యమంత్రి యొక్క అబద్ధమేందో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఒక్క కింద కూడా ముఖ్యమంత్రి గారు వడ్లు కొనలేదు. ఆ వడ్లు కొన్న మహిళా సంఘానికి ఇచ్చే కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, బస్తాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, డబ్బులు కొను సుతాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ వడ్లు రైస్ మీద పడితే కూడా బిల్లింగ్ ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అవి నిల్వ పెట్టింది FCI కేంద్ర ప్రభుత్వమే. మళ్ళీ ఆ బియ్యాన్ని 3 రూపాయల చొప్పున తెలంగాణకి ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మనం మర్చిపో. నిరుద్యోగ యువకులకి తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పాడు? ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. మన ఉద్యోగాలని ఆంధ్ర వల్ల కొలగొట్టబోతున్నామని చెప్పిండు. ఇవాళ PRC కమిటీ రికమెండ్ చేసింది తెలంగాణలో ఉన్న 5 లక్షల ఉద్యోగాలు
లక్షల పైచలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి పిఎల్సీ కమిటీ తేల్చి చెప్పింది. కానీ ధనవంతమైన తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు కేసీఆర్ గారికి. ఆ చదువుకున్న యువకుల కళ్ళలో మట్టి కొట్టిండు కేసీఆర్. చివరికి వాళ్ళు ఎగ్జామ్స్ రావడానికి తల్లి మీద తండ్రి మీద భారం పడకూడదని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి లేనంత వరకు నేనే నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన వాస్తవం కాదా? 3,016 రూపాయలు ఇస్తాను మరో వాస్తవం కాదా? ఇచ్చినా 3 ఏళ్ళుగా ఇచ్చినా. కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రం ధనవంతమైందని చెప్తున్నావు కదా, కేసీఆర్ గారు సంపద కుదరని చెప్తున్నావు కదా, మరి సంపద కుదరని ఈ రాష్ట్రంలో నీవు మేనిఫెస్టో భగవద్గీతతో సమానమని చెప్పినావు, మేనిఫెస్టో బైబిల్తో సమానమని చెప్పినావు, మేనిఫెస్టో ఖురాన్తో సమానమని చెప్పినావు, మేనిఫెస్టో మూర్తికి రాసుకొని పడేసే కాగితం ముక్క కాదని చెప్పినావు కేసీఆర్ గారు. మరి అదే మేనిఫెస్టోలో నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టినందుకు నీకు ఏ శిక్ష వేయాలో చెప్పమని చెప్పుకొస్తున్నా. మొన్న కేంద్ర ప్రభుత్వం దిష్టిమంతాలు పెట్టించిండు. నరేంద్ర మోడీ గారి సావుడప్ప కొట్టించిండు. సావుడప్పు ఎవరు కొట్టాలి? సావుడప్పు మాట ఇచ్చి తప్పిన వ్యక్తి మీద సావుడప్పు కొట్టాలి. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఏమిచ్చిందో హామీ, తెలంగాణ పల్లెల్లో పేదవాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకట్లేదు, 45 ఏళ్ళకే ముఖం మీద ముడతలు వస్తా ఉన్నాయి, 50 ఏళ్ళకే చనిపోతా ఉన్నారని చెప్పి మాట చెప్పింది కేసీఆర్ గారు. 65 సంవత్సరాల వరకు పెన్షన్ కోసం ఎదురు లేకుండా 57 సంవత్సరాలు నిండే వాళ్ళకు పెన్షన్ ఇస్తారని చెప్పిన మాట నిజమా కాదా మీరు చెప్పండి. మేనిఫెస్టో రాసిన మాట వాస్తవం కాదా మీరు చెప్పండి. 57 సంవత్సరాలు దేవుడు ఎరుగు, కానీ 65 సంవత్సరాలు నిండే వాళ్ళకు పెన్షన్ రావట్లేదు. భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు పెన్షన్ రావట్లేదు. అర్థాంతరంగా యాక్సిడెంట్ గురై సాగు భక్తులలో జీవోత్సవాల్లో బతికినటువంటి వాళ్ళకు పెన్షన్ రావట్లేదు. వాళ్ళ ఒకనాడు పెన్షన్ గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే వచ్చేది, కానీ ఇవాళ పెన్షన్ గ్రామ పంచాయతీ అధికారం లేదు, ఎంఆర్ఓ అధికారం లేదు, కలెక్టర్లకు అధికారం లేదు, మంత్రులకు అధికారం లేదు. ఆ అధికారం కేసీఆర్ మాత్రమే ఉన్నదని చెప్పండి. సొమ్ము మాత్రం కేంద్రమైన రాష్ట్రమైన నా దృష్టిలో ప్రజలదే సొమ్ము మాత్రం తప్ప కేసీఆర్ సొమ్ము కాదు విషయం అర్థం. ఇవాళ అట్లాంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అన్న మాట ఏంటంటే ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ తమిళనాడు కొట్టలేదు, కేరళ కొట్టలేదు. ఆ 2 రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం తినడం తక్కువైంది. ఆ తినే బియ్యాన్ని కూడా ఆ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటుంది. వాళ్ళు చెప్పిండ్రు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం మాకు అర్థం చెప్తే ఉత్తర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అయ్యా మీరు ఎన్ని వడ్లైనా పండించండి, ఎన్ని బియ్యమైనా మాకు ఇవ్వండి, కానీ ఉప్పుడు బియ్యం మాత్రం మాకు ఇవ్వదని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఒక 2 సంవత్సరాల కాలం పాటు ఒక 10-15 సార్లు ఉత్తర పద్ధతిలో జరిగాయి. చివరికి తెలంగాణ సర్కార్ ముఖ్యమంత్రి గారి ఆమోదంతో మేము ఉప్పుడు బియ్యం పెట్టాం, తెల్ల బియ్యం ఇస్తామని చెప్పి ఉత్తర్వులు రాసింది. కానీ ముఖ్యమంత్రి ఏమంటాడు? కేంద్ర ప్రభుత్వం అట కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టి ఆ ఉత్తర్వులు రాసుకున్నట్టుగా భావిస్తాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఎన్ని మాట్లాడినా మీరు చూసారు, ఈ ముఖ్యమంత్రి అమిత్ షా మీద ఎన్ని మాట్లాడినా మీరు చూసారు. ఈ ముఖ్యమంత్రి అప్పుడు అంటూ ఉంటాడు ప్రపంచంలో ఏ శక్తికి భయపడడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పింది ఎవరు? కేసీఆర్. కానీ ఇవాళ ఏమంటాడు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి ఉత్తరం తీసుకొని చెప్పి మాట మాట్లాడుతున్నాడంటే ఆయన వారి తిరిగి పందనా ధైర్యవంతులు ఇవాళ అర్థం చేసుకొని చెప్పి ఆలోచిస్తారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక గోడమల్లప్ప. ఇవాళ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నీవు ఎన్నికల్లో ఈ మహబూబ్నగర్ తిరిగినప్పుడు నీవు చెప్పినావా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం మాకుందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే పెన్షన్ ఇస్తానని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే బియ్యం కొంటానని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే రోడ్డు వేస్తానని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే రైతు బంధు ఇస్తానని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే దళిత బంధు ఇస్తా అని చెప్పినా కేసీఆర్ గారు చెప్పినా? మీరు ఎప్పుడైనా వినండి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు?
ప్రేమ కేంద్రానికి లేదని చెప్పిండు. మొన్నటికి మనకు మాట మాట్లాడు, గుజరాత్ కు గులాములం కాదని చెప్పిండు కేసీఆర్. గుజరాత్ నాయకులకు గులాములం కాదని చెప్పిండు కేసీఆర్. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, గుజరాత్ గులాం కాదు కదా నువ్వు? నీ మేనిఫెస్టోలో ఏం రాసుకున్నావు? ఆ రాసుకున్న రాతలకు కేంద్రానికి సంబంధం లేదు. ఆ రాసుకున్న రాతలు, ఆ మేనిఫెస్టో నీవు అమలు చేస్తానని చెప్పినావు. అమలు చేసి తీరాలి తప్ప దొంగతుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించే పరిస్థితి లేదని చెప్పి